ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామం ద్వారా మరొకసారి ఈ వీడియో కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఒక విలువైనటువంటి అంశాన్ని మనం ధ్యానించడానికి సిద్ధపడుతున్నాం. అంతకంటే ముందుగా మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతల స్థుతులు చెల్లించి ప్రార్థన పూర్వకంగా ఆయనకి కృతజ్ఞతలు చెల్లించి మనం వీడియో కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీ గ్రంథాన్ని పట్టుకునే భాగ్యాన్ని, మీ గ్రంథాన్ని ధ్యానించే అవకాశాన్ని మీరు ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు సకల యుగాలలో రాజు అయి ఉన్నారని, మీ రాజ్యము శాశ్వత కాలం ఉండునని, మీ రాజ్యమును స్థాపించడానికి ఈ లోకానికి మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పంపించారని, ఆ రాజ్యాన్ని మీరు భూమి మీద స్థాపించారని, ఆ రాజ్యము తాను పొందిన వారికి తప్ప మరి ఎవరికి చెందదని మీ గ్రంథంలో మీరు రాయించారు. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈరోజు దేవుని రాజ్యము అనే అంశాన్ని ధ్యానించడానికి మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి మరొకసారి స్తుతులు చెల్లిస్తూ వినుచున్నటువంటి వారికి నాయన వినగలిగినటువంటి చెవులను గ్రహించుకునే మనసును దయచేయమని, వారు గ్రహించుకుని సత్యాన్ని గ్రహించి సత్య సంబంధమైనటువంటి రాజ్యంలోనికి వారు రాజ్య నివాసులుగా రాగలిగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ వీడియో కార్యక్రమం ద్వారా కలవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, గత ఎపిసోడ్లో దేవుని రాజ్యము అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేసాం. దేవుని రాజ్యము, దేవుడు సకల యుగాలలో రాజు అయి ఉన్నాడని, ఆయన శాశ్వత కాలము పరిపాలన చేయువాడని, ఆయన రాజ్యము తరతరములు ఉండునని, ఆ రాజ్యము భూమి మీద స్థాపించాడని మనం చదివాం. ఆయన రాజ్యము భూమి మీద స్థాపించడానికి తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారిని భూలోకానికి పంపించాడని, ఆ రాజ్యము స్థాపించబడబోతుంది అని యోహాను గారు ప్రకటన చేశారని, యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన చేశారని, శిష్యులు 12 మంది అపోస్తులు కూడా ప్రకటన చేశారని, యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా పిలాతు ఎదుట ఈ నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదని ప్రకటన చేసినట్లుగా మనం గ్రంథంలో చదివాం. ఈరోజు ఆ రాజ్యము అంటే ఏంటో, ఆ రాజ్యము ఎక్కడ ప్రారంభించబడిందో, ఆ రాజ్యములో ఎవరు రాజ్య నివాసులుగా ఉన్నారో మనం కొన్ని విషయాలు క్లుప్తంగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒక విషయాన్ని తెలియపరిచాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మీరు విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు అనేక సార్లు నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే, మనల్ని కనికరించాడు కనుకనే ఈ అవకాశాన్ని మనకి ఇచ్చాడు. దేవుని మహాకృపను బట్టి దేవుని గ్రంథాన్ని పట్టుకునే భాగ్యం ఇచ్చాడు. లోకంలో ఎందరికో దేవుడు, నిజమైన దేవుడు ఎవరో, సర్వ సృష్టికర్త ఎవరో, వాళ్ళని సృజించిన దేవుడు ఎవరో వారికి తెలియక సృష్టి వెనకాల తిరుగుతున్నారు. మీరు మర్చిపోకండి, సృష్టి వెనకాల తిరుగుతున్నారు. దేవుని మహాకృపను బట్టి మనమేమో జ్ఞానులమని కాదు, మనమేదో డబ్బున్నవారమని కాదు, మనం గొప్పవారమని అంతకంటే కాదు. అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని కనికరించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరుచుకుని పవిత్రపరుచుకుని తన కుమారులుగా కుమార్తెలుగా జీవించే భాగ్యం ఇచ్చాడంటే మనం ఏమంత గొప్పవారమండి. ఒకసారి ఆలోచించేయండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. మన స్వనీతి క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి మనల్ని దేవుడు తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు. ఇంత గొప్ప భాగ్యం లోకంలో ఎవరికి దొరుకుతుందండి? దేవునికే కుమారులమయ్యే భాగ్యం దొరుకుతుందంటే దేనిని బట్టి? క్రీస్తు రక్తాన్ని బట్టి, క్రీస్తు త్యాగాన్ని బట్టి, ఆయన మన కొరకు శిలువ మీద కాచిన పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి మనము దేవునికి కుమారులమయ్యే భాగ్యం దొరికిందని. ఇంత గొప్ప భాగ్యం మనకు దొరికిందనంటే కుమారత్వాన్ని నిలుపుకోవాల్సినటువంటి భాగ్యము, ధన్యత, అవకాశం మనకి ఇచ్చాడు అని అంటే దానిని కాపాడుకోవాల్సినటువంటి భారం, బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దేవుని కుమారులు ఎవరో ఈరోజు మనం కూడా చదవబోతున్నాం. దేవుని కుమారులు ఎవరో, దేవుని కుమార్తెలు ఎవరో, దేవుని రాజ్యం ఏంటి, ఈరోజు ఈ పాఠంలో మనం కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఒక విలువైనటువంటి మాట తెలియపరిచాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును. మీరు గమనించండి, ఏకవచనం, ఒకే ఒక సంఘము, నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు
దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పిలిచి, సర్వ సమాజం నా గురించి ఏమనుకుంటుంది అని అడిగారు. కొంతమంది సమాధానం ఏం చెప్పారంటే, కొంతమంది యెషయా అనుకుంటున్నారు, కొంతమంది యిర్మీయా అనుకుంటున్నారు, కొంతమంది ఏలీయా అనుకుంటున్నారు, కొంతమంది బాప్తిస్మిచ్చి యోహాను అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్తలలో ఒకడని అనుకుంటున్నారు అని చెప్పారు శిష్యులు యేసుక్రీస్తు అడిగిన ప్రశ్నకి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా 15వ వచనంలోకి వచ్చేటప్పటికి, అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడువైన దేవుని కుమారుడువైన క్రీస్తువని చెప్పారు. అందుకు యేసు, సీమోన్ బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు అని చెప్పాడు. ఇప్పుడు చెబుతూ 18వ వచనంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావాల్సిన అవసరం ఏంటో చెప్పాడు. ఇందాక ముందు పాఠంలో మనం చదివాం, యేసుక్రీస్తు ప్రభువారిని భూలోకానికి పంపించి దేవుని రాజ్యం స్థాపించబడబోతుంది, అందుకని దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు అని మనం చదువుతాం. ఇప్పుడు ఈ వచనంలో ఏమంటున్నాడు ప్రభువారు అంటే, మరియు నీవు పేతురు, ఈ బండ మీద, ఏ బండది, సజీవుడువైన దేవుని కుమారుడు అని ఏదైతే ఒప్పుకున్నాడో ఆ ఒప్పుకోలుని బట్టి ఆయన దేవుని కుమారుడయ్యండి ఇప్పుడు ఆయన దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించబడిపోతున్నాడు. ఎన్నవచ్చును 18వ, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. చాలామందికి ఈ వచనం అర్థం అవ్వక ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అన్నారని కొంతమంది రాక్ చర్చ్ అని పెట్టారు. రాక్ చర్చ్ అంటే బండ సంఘము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు, నా సంఘమును కట్టుదును. ఎవరి సంఘం ఇది? క్రీస్తు సంఘము. కట్టబోయేది ఎవరో? క్రీస్తు ప్రభువే. దేనితో కడతాడో ముందుకు వెళ్ళే కొలితే మనకు అర్థమవుతుంది, పాఠంలో ముందుకు కొనసాగే కొలితే మనకు అర్థమవుతుంది. విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. ఎవరి సంఘము? క్రీస్తు సంఘము. కట్టేవాడు ఎవరో? క్రీస్తు ప్రభు. దేనిని బట్టి? ఆయన రక్తాన్ని బట్టి. ఆ సంఘానికి ఉన్న శక్తి ఎంత గొప్పదే అర్థం కావాలంటే కింద వచ్చిన చదవాలి. కింద మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదును. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. అంటే మొట్టమొదటిగా దేవుని రాజ్యము స్థాపించబడబోతుంది అని పేతురు గారికి ఈ యొక్క అధికారం ఇవ్వబడింది. ఏంటి? నువ్వు ఏదైతే భూమి మీద విప్పుతావో అది పరలోకంలోనూ విప్పబడుతుంది, నువ్వు ఏదైతే భూమి మీద బంధిస్తావో అది పరలోకంలోనూ బంధింపబడుతుంది అని ఇక్కడ తెలియపరిచాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నా సంఘమును కట్టుదును. ఇప్పుడు ఆయన రాజ్యము ఎక్కడ స్థాపించబడిందో మనం చదువుదాం. దేవుని రాజ్యము భూమి మీద ఎప్పుడు ఎక్కడ స్థాపించబడిందో మనం చదువుదాం. మీరు క్షుణ్ణంగా ఆలోచన చేయాలి. వీడియోని మీరు జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచన చేస్తూ బైబిల్ని దగ్గర పెట్టుకుంటూ వచనాలు చూస్తూ మీరు గ్రహించగలిగేటువంటి శక్తిని దేవుడు మనకిచ్చాడు. ఏది మంచి, ఏది చెడు, ఏది నిజము, ఏది అబద్ధము, ఏది వాస్తవము, ఏది అవాస్తవము అనేటువంటి విషయాలను మనం ఆలోచన చేయగలిగిన శక్తిని, జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. మనకి దేవుడిచ్చిన జ్ఞానము, మనకి దేవుడిచ్చిన తెలివితేటలు ఎక్కడైనా ఉపయోగిస్తాం, కానీ దైవం దగ్గరికి వచ్చేటప్పటికి, దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఉపయోగించకపోవడం కారణాన్ని బట్టే ఇన్ని రకాలైనటువంటి బోధలు, ఎన్ని రకాలైనటువంటి సంఘాలు, ఇంత రకాలైనటువంటి గందరగోళం క్రైస్తవ సమాజంలో జరుగుతుంది. కాబట్టి దేవుడు మనల్ని ఈరోజు కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు అంటే సత్యమేదో అసత్యమేదో గ్రహించుకోనండి అంటున్నాడు. అందుకనే ద్వితీయోపదేశకాండంలో ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతూ, నేడు జీవమును మరణమును నేను నీ ఎదుట పెడుతున్నాను, నీకేది కావాలో అది కోరుకో అన్నాడు. అంటే ఈరోజు క్రైస్తవ సమాజంలో దేవుడు మన ఎదుట ఏం పెట్టాడంటే సత్యము అసత్యము పెట్టాడు. ఇప్పుడు నీకు సత్యము కావాలా? సత్యము కోరుకో. నీకు అసత్యము కావాలా? అసత్యం కోరుకో. నీవు కోరుకున్న దానిని బట్టి నీ గమ్యస్థానం చేరతావు. నువ్వు సత్యం కోరుకుంటే సత్యవంతుడైన దేవుడిచ్చే నిత్య జీవం చేరుకుంటావు. నీవు అసత్యాన్ని కోరుకుంటే అబద్ధానికి జనకుడైనటువంటి సాతానుడు ఉండేటువంటి స్థలంలోనికి నువ్వు వెళ్తావు, అంటే నరకానికి పోతావు. ఇప్పుడు ఇశ్రాయేలుకి జీవము మరణముని ఎదుటి పెట్టాను నువ్వు కోరుకో అన్నప్పుడు, ఇప్పుడు దేవుడు
సత్యము అసత్యము అనేటువంటివి పెట్టినప్పుడు ఇప్పుడు మనం ఏమి కోరుకోవాలి? లోకంలో అసత్యము ఎంత గందరగోళం ప్రబలిపోతున్నప్పుడు, ఎంత అబద్ధం ప్రకటించబడిపోతున్నప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించుకోవలసిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. కాబట్టి అందుకని ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈరోజు దేవుని రాజ్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని రాజ్యం ఎప్పుడు ప్రారంభించబడింది అని మనం చదువుదాం. ఇందాక మత్తయి సువార్త 16:18లో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద, అంటే నువ్వు ఒప్పుకోలిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పాడు. ఇప్పుడు ఆ సంఘము, ఆయన రాజ్యము ఎప్పుడు స్థాపించబడిందో మనం చదవబోతున్నాం. అపోస్తులుల కార్యగ్రంథం 2వ అధ్యాయం. అంతకంటే ముందుగా మీకు విషయం అర్థం అవ్వాలంటే మొట్టమొదటి అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఆయన వారిని కలుసుకొని, ఎవరిని? శిష్యులని, 12 మంది శిష్యులని కలుసుకొని, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఎప్పుడు, ఎక్కడ కనిపెట్టాలి వీళ్ళు? యెరూషలేములో. దేని కొరకు కనిపెట్టాలి? యేసుక్రీస్తు ప్రభువారు భూలోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఆయన ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను వెళ్ళిన తర్వాత తండ్రి యొద్ద నుండి మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆయన వచ్చి సర్వసత్యంలోనికి నడిపిస్తాడని చెప్పాడు కదా, దాని గురించి మీరు ఎక్కడ కనిపెట్టాలి? యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానమును గురించి, తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. ఎక్కడ కనిపెట్టాలి? యెరూషలేములో. ఇప్పుడు 2వ అధ్యాయంలోకి రండి. 1వ వచనంలోకి రండి. పెంతుకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ కనిపెడుతున్నారు? యెరూషలేములో కనిపెడుతున్నారు. యెరూషలేములో కనబెడుతున్నప్పుడు ఇప్పుడు 36వ వచనంలోకి రండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవాలని. మీరు విషయాలు గమనించాలి, పదాన్ని పట్టుకోవాలి. మీరు ఒక పదాన్ని చదువుతున్నారంటే పదానికి అర్థం తెలియాలి. మీకు బైబిల్ అర్థం కావాలనంటే మీ చదువుకున్న చదువుని, మీ యొక్క జ్ఞానాన్ని బైబిల్ దగ్గర మీరు ప్రదర్శించాలి. బైబిల్ని మీరు చదవడానికి, ఆలోచన చేయడానికి దేవుని గ్రంథం దగ్గర మీరు మనసు పెట్టాలి. దేవుని గ్రంథం దగ్గర మీరు మనసు పెట్టకపోతే ప్రమాదం జరుగుతుంది. ఎక్కడ ప్రమాదం జరుగుతుంది? ఏ రీతిగా ప్రమాదం జరుగుతుంది అని అంటే, మీరు ఆత్మలో నశించిపోయే స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకనంటే ఆరోగ్యకరమైన బోధ, దేవుని వాక్యము ఆత్మకి ఆరోగ్యకరమైనది అని గ్రంథం మనతో మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ప్రభువు అనే మాటకి అర్థం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు అసలు? ప్రభువు అనే మాటకి అర్థం ఏంటి? రాజు. బైబిల్ దగ్గర కాకపోయినా మనం చదువుకున్న చదువులోనైనా బయట పుస్తకాల్లోనైనా ప్రభువు అనే మాటకి అర్థం ఏంటి? రాజు. పూర్వకాలంలో రాజుల పరిపాలన కాలంలో రాజుగారు ఎవరక్కడ అని అనగానే భటులు, మంత్రులు ఏమని వెళ్ళేవారు? చిత్తం ప్రభువా, చిత్తం రాజా అని వెళ్ళేవారు. అంటే ఇప్పుడు ప్రభువు అనే మాటకి అర్థం ఏంటి? రాజు. ఆయన రాజు అయితే ఆయనకి ఏముండాలి? రాజ్యం ఉండాలి. రాజ్యం ఉండాలనే కదా ఆయన ఏమని ప్రార్థన చేయమన్నాడు శిష్యులకి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేయండి అని శిష్యులకి చెప్పాడు. అంటే ఇప్పుడు ఆ దేవుడు క్రీస్తు ప్రభుని ఏం చేశాడు? ప్రభువుగా నియమించాడు. ఇక్కడ చదివాం మనం 2వ వచనం 36వ వచనంలో ఏమని చదివాం? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అని చెప్పాడు. కాబట్టి దేవుడు నియమించాడట ఎవరనే? క్రీస్తు ప్రభుని, యేసుని ఎలా ఉండడానికి? ప్రభువుగా ఉండడానికి. ఆయన ప్రభు అయితే ఆయనకి ఏముంటుంది? రాజ్యం ఉంటుంది. ఆయన ప్రభువు అని అంటే ఆయన ఏదైనా ఒక దానిని మన మీద ఒక అధికారం చెలాయించడానికి ఆయనకి బాధ్యత ఉంది, ఆయనకు అవకాశం ఉంది. ఆయన ప్రభువు,
ఆయన ప్రభు అయితే మనం లోబడాలి ఆయనకి. ఇప్పుడు ఆయన ప్రభు అనే మాటను మనం చదువుతున్నప్పుడు ఆయన ప్రభు అయితే ఆయనకి ఏముంటుంది? రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యం గురించి శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఇప్పుడు రాజ్యం ఎక్కడ స్థాపించబడిందో మనం చూద్దాం. ఎప్పుడైతే పేతురు గారు ఇలా ప్రార్థన చేశారో, ఇలా ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి భయం పుట్టింది మనసులో. 37వ వచనం, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, అంటే ఎప్పుడైతే పేతురు గారు మీరు సిలువేసి చంపేశారు కదా, ఆ యేసునే దేవుడు ప్రభువుగా నియమించాడని అనగానే వాళ్ళకి హృదయంలో భయం పట్టుకుని, అయ్యో మా కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన ప్రభువునా మేము చంపేసింది, ఆయన మేము ఎంత క్రూరంగా చంపేసింది, ఇంత క్రూరంగా సిలువేసింది అని బాధపడి అప్పుడు ఏం చేశారు చూడండి. సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అలాగే చెప్పాడట. ఆ రకంగా వాక్యం ప్రకటన చేస్తే ఇప్పుడు 41వ వచనంలోకి వచ్చేటప్పటికి, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎక్కడికి? దేవుని రాజ్యములోనికి. అంటే ఇప్పుడు భూమి మీద దేవుని రాజ్యం ఎంతమందితో స్థాపించబడింది? 3,000 మందితో. ఎప్పుడు? పెంతుకోస్తు అనే పండుగ దినమున. పెంతుకోస్తు అనే పండుగ దినమున పరిశుద్ధాత్ముడు అపోస్తుల 12 మీదకి వ్రాలగా వారు వాక్శక్తి పొంది దేవుని రాజ్య సువార్తను ప్రకటించినప్పుడు అప్పుడు భూమి మీద 3,000 మందితో దేవుని రాజ్యము స్థాపించబడింది. ఇందాక మనం గత ఎపిసోడ్లో చదివాం. దేవుని రాజ్యము ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు. ఒకవేళ ఇహలోక సంబంధమైన రాజ్యం అయితే అది వేరే రకంగా ఉంటుంది. కానీ ఈ రాజ్యము ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యము. ఎవరి రాజ్యము? దేవుని రాజ్యము. స్థాపించినది ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఎప్పుడు? పెంతుకోస్తు అనే పండుగ దినమున. ఎంతమందితో రాజ్యం స్థాపించబడింది? 3,000 మందితో. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. రాజ్యము అంటే, రాజ్యము ఉండాలంటే ఎవరు ఉండాలి? ముందు రాజు ఉండాలి. ఇప్పుడు రాజు ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు రాజు. రాజ్యం ఎవరు? రాజ్య ప్రజలెవరు? ఎవరైతే యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొంది ఆయన నామమును విశ్వసించి ఆయన స్వరక్షకుడిగా అంగీకరించి ఆయన రాజ్యములోనికి బాప్తిస్మం పొందుతున్నారో, అంటే ఆయన సంఘములోనికి బాప్తిస్మం పొందుతున్నారో వారే దేవుని యొక్క రాజ్య నివాసులు, రాజ్యములోని ప్రజలు. మరి యేసుక్రీస్తు రాజు అయినప్పుడు, ఆయనను అంగీకరించి ఆయన విశ్వసించి బాప్తిస్మం పొందిన ప్రజలు ఆ రాజ్య ప్రజలైనప్పుడు, పౌరులైనప్పుడు, మరి రాజ్యములో చట్టం ఏది? క్రొత్త నిబంధన గ్రంథమే ఆ రాజ్యానికి చట్టము. అంటే ఇప్పుడు దేవుని రాజ్యములో నివసించేటువంటి ప్రజలు క్రొత్త నిబంధన సంబంధమైనటువంటి భక్తి చేయాలి. క్రొత్త నిబంధన బోధించిన బోధన విధానాన్ని బట్టి మన విశ్వాసాన్ని కట్టుకోవాలి. క్రొత్త నిబంధన ఏం చెబుతుంది? సంఘం ఒక్కటే అని చెబుతుంది. మరి సంఘం ఒకటే అని క్రొత్త నిబంధన మనకు బోధిస్తున్నప్పుడు ఆ సంఘము క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని చెప్పింది. ఏ దేవుడు? కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు తన స్వరక్తాన్ని కార్చాడు. ఎక్కడ? సిలువ మీద. దేనిని కొనడానికి? సంఘాన్ని కొనడానికి. దేన్ని కట్టడానికి? ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని కట్టడానికి. ఇప్పుడు మనం చదివాం మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఏం నేర్పాడు శిష్యులకి? దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడాలని ప్రార్థన చేయండి. అదే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట తెలియపరిచాడు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో ఒక విలువైనటువంటి మాట మనకు దొరుకుతూ ఉంటుంది. మరియు ఆయన, అంటే మాట్లాడేది ఎవరో? యేసుక్రీస్తు ప్రభు. ఎవరితో? శిష్యులతో. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని. అంటే ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చేంత వరకు కూడా మీరు చనిపోరో, మీరు మరణం పాలవ్వరో అని చెప్పాడట. ఇప్పుడు దేవుని రాజ్యం ఎక్కడొచ్చింది? అపోస్తుల కార్య గ్రంథం 2వ అధ్యాయంలో పేతురు గారు ప్రసంగం చేయగా ఆ ప్రసంగం విన్నటువంటి వారు, దేవుని మాటలు విన్నవారు, దేవుని వాక్యం విన్నవారు వారి హృదయాలలో పొడవబడి ఇంచుమించుగా ఆ దినమందు 3,000 మంది బాప్తీసం పొంది చేర్చబడ్డారంట. దేనిలోనికి? దేవుని రాజ్యంలోనికి.
అక్కడ నుంచి అనుదినము బాప్తీసం పొందుచున్నటువంటి వారిని ప్రభువు వారితో చేర్చుకొనిచుండెను అని కూడా మనం గ్రంథంలో చదువుతాం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దేవుని రాజ్యము స్థాపించబడిందా లేదా? దేవుని రాజ్యం భూమి మీద ఉందా లేదా? అనంటే దేవుని రాజ్యము ఎంతమందితో స్థాపించబడింది? 3000 మందితో స్థాపించబడింది. ఎప్పుడు? పెంతుకోస్తు అనే పండుగ దినాన. ఎవరు స్థాపించింది అనంటే యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి మీరు విషయాలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలామందికి విషయం అర్థమవక పెంతుకోస్తు అనే పండుగ దినాన సంఘం ఏర్పడింది కాబట్టి మాది పెంతుకోస్తు సంఘం అన్నారు. ఇందాక మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదునని ప్రభువారు చెప్పారు కాబట్టి మాది రాక్ సంఘము, రాక్ చర్చ్ అన్నారు. అంటే మాది బండ సంఘము. ఇక్కడ పెంతుకోస్తు సంఘము. పెంతుకోస్తు అనేటువంటిది ఏంటి అసలు? పండుగ. పెంతుకోస్తను పండుగ దినమున అనే పదం మనం చదివాం. అంటే మాది పండగ సంఘము అని వీళ్ళ మాది బండ సంఘము అని వీళ్ళు. చాలామంది మాది మన్నా సంఘము అనేవాళ్ళు. మన్నా అనే పదానికి అర్థం ఏంటి? ఇదేమి అని అంటే, ఒకవేళ బైబిల్ చదివేవాడు, దేవుని ఎరగనివాడు ఎవరైనా లోకంలో ఉన్నటువంటి వారు బైబిల్ చదివి మన్నా అనే పదానికి ఇదేమి అనే అర్థాన్ని కనుక్కొని తెలుసుకొని మన్నా సంఘము అంటే ఇదేమి సంఘము అని అడిగాడు అనుకోండి, మనం ఏం చెప్తాం సమాధానం? ఒక క్రైస్తవుడిగా మిమ్మల్ని హేతు అడిగే ప్రతి వారికి సాత్వికంతో మీరు సమాధానం చెప్పండి అని అన్నప్పుడు, మీరు సమాధానం చెప్పడానికి అవకాశం మీకు ఉండాలంటే మీరు దేనిని బట్టి భక్తి చేయాలి? దేనిని బట్టి మీ విశ్వాసం ఉండాలంటే బైబిల్ని బట్టి ఉండాలి. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మీరు అర్థం చేసుకోకుండా, దేవుని సంకల్పం అర్థం చేసుకోకుండా మీరు వివిధ రకాలుగా మీరు బోధ చేస్తున్నారనంటే, భక్తి చేస్తున్నారంటే ఎంత ప్రమాదంలో ఉన్నారో మీరు ఆలోచన చేసుకుంటున్నారా అసలు? ఇక్కడ దేవుని రాజ్యం 3000 మందితో ప్రారంభమైంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? దేవుని రాజ్యము బలముతో వచ్చుట మీరు చూసేంత వరకు ఇక్కడ ఉన్న వారిలో కొందరు మీరు మరణం పాలు కారని చెప్పాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు నేటికి బ్రతుకున్నారా, చనిపోయారా? ఖచ్చితంగా చనిపోయారనే చెప్పాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఆయన శిష్యులుగా ఆయన వెంట తిరిగిన వారు ఎవరు కూడా మన ఎదురుగా కళ్ళెదురుగా లేరు. అంటే చనిపోయారు. వాళ్ళు చనిపోయారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారు? రాజ్యం వచ్చేంత వరకు మీరు బ్రతుకుంటారు, రాజ్యం వచ్చిన తర్వాత మీరు ఏమవుతారు? చనిపోతారు అని. అంటే ఇప్పుడు వాళ్ళు చనిపోయారు అని అంటే దాని అర్థం ఏంటి? రాజ్యం వచ్చిందనే కదా. మరి నేటికి కూడా నీ రాజ్యం వచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అని మీరు ప్రార్థన చేస్తున్నారంటే మీరు చేసే ప్రార్థనకి అసలు అర్థం ఉందా? మీరు చేసే ప్రార్థనకు అర్థం ఉందా? నా ప్రశ్న ఏంటంటే, మీకు అనారోగ్యం వచ్చింది, మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నారు. హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళే ముందు మీరు ఏం చెప్తారు? మీ ఇరుగు పొరుగు వారికి, లేకపోతే మీ రక్త సంబంధికులకి, మీ సేవకులకి మీరు ఏం చెప్తారు? అయ్యగారు నా ఒంట్లో బాగాలేదు, నాకు అనారోగ్యంగా ఉంది, డాక్టర్ గారు ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉండమంటున్నారు, నేను జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను కాబట్టి మీరు నా కోసం ఏం చేయండి? ప్రార్థన చేయండి అని చెప్పారు. మీరు వెళ్ళారు, వారం రోజులు హాస్పిటల్లో ఉన్నారు, మీకు ఆరోగ్యం బాగా మెరుగుపడింది, దేవుని మహాకృపను బట్టి క్షేమంగా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు ఎవరికైతే చెప్పారో వాళ్ళందరూ ఇదే ప్రార్థన చేస్తున్నారనుకో, మీరు ఇంటికి వచ్చి మీరు మీ వ్యక్తిగతమైన పనులు మీరు చేసుకుంటూ మీ జీవనోపాధి కొరకు మీరు పనిలోకి వెళుతూ ఉన్నప్పుడు ఇంకా ఇదే ప్రార్థన కొనసాగిస్తున్నారనుకో, ఆ ప్రార్థనకి అర్థం ఉంటుందా? ఆ ప్రార్థనకి అసలు అర్థం ఉంటుందా? మీరు చేసే ప్రార్థనకి అసలు అర్థం ఉందా అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? దేవుని రాజ్యం వచ్చే వరకు మీరు మరణం పాలవరు అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు చనిపోయారు అని అంటే ఇప్పుడు భూమి మీదకి ఏం వచ్చి ఉండాలి? రాజ్యం వచ్చి ఉండాలి. ఆల్రెడీ రాజ్యం వచ్చింది. పెంతుకోస్తు దినమున, పెంతుకోస్తు అనే పండుగ దినమున 3000 మందితో దేవుని రాజ్యం ప్రారంభించబడిందని, స్థాపించబడిందని మనం చదివాం. ఇంకా దేవుని రాజ్యం రాలేదు, నీ రాజ్యం వచ్చును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నారంటే మీరు చేతగాని వల్ల మిమ్మల్ని దైవం నియమంలో, దేవుని విషయంలో పాస్టర్లుగా, సేవకులుగా ఎంతోమంది చలామణి అయిపోతూ మిమ్మల్ని నడిపించే నాయకులు చేతగాని వారా? ఎవరికి లోపం ఉంది? ఎవరు దేవుని గ్రంథాన్ని తెలుసుకోవట్లేదు? మీరు ఆలోచన చేయండి. దేవుని గ్రంథం బోధించేవాడికే క్షుణ్ణంగా తెలియదు, బోధించేవాడికే తెలియదు కనుకనే మిమ్మల్ని ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. దేవుని రాజ్యం వచ్చిందా రాలేదా అంటే వచ్చింది అని మనం చదివాం. ఎక్కడ? పెంతుకోస్తు పండుగ దినమున 3000 మందితో దేవుని రాజ్యం ప్రారంభించబడింది. ఒకవేళ ఇంకా దేవుని రాజ్యం రాలేదని అనుకుంటే మరొక వచనాన్ని మీకు కళ్ళు తెరిపించే వచనాన్ని చూపిస్తాను చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన
తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆయన అంటే ఎవరు అక్కడ? తండ్రి అయిన దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అబ్బా, ఎంత తేటతెల్లంగా మాట్లాడుతున్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు. మీరు గ్రంథాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆయన అంటే ఎవరో? తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? మనల్ని రాజ్య నివాసులుగా చేశాడు. ఎవరి రాజ్యము? అక్కడ చాలా స్పష్టంగా రాశాడు. ఎవరి రాజ్యము? తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యము అని. అంటే ఇప్పుడు రాజ్యం ఎవరిదే? యేసుక్రీస్తు ప్రభుది. రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చింది ఎవరో? యేసుక్రీస్తు ప్రభువే. ఇందాక గత ఎపిసోడ్లో పిలాతు ముందు ప్రభు ఏం చెప్పాడు? నా రాజ్యము ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు. మరి ఆ రాజ్యము ఏ రాజ్యం అది? క్షమించండి, ఆత్మ సంబంధమైన రాజ్యము. ఇప్పుడు ఆత్మ సంబంధమైన రాజ్యం ఎక్కడ స్థాపించబడింది? పెంతుకోస్తు అనే పండుగ దినాన 3000 మందితో స్థాపించబడినటువంటి రాజ్యము. రాజ్యమే సంఘము, సంఘమే రాజ్యము. ఇప్పుడు ఒక విషయాన్ని చదువుదాం. ఆ రాజ్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు భూలోకం అంతమయ్యే ముందు ఏం చేయబోతున్నాడో మనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. మీరు ఈ పదాన్ని గమనించాలి. తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. ఒకవేళ మీరు అనుకున్నట్లుగానే దేవుని రాజ్యం ఇంకా రాలేదు, మీరు ప్రార్థన చేస్తున్నట్లుగానే పరలోక రాజ్యము, దేవా పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అని మీరు ప్రార్థన చేస్తున్నారు కదా. మీరు ప్రార్థన చేస్తున్నట్లుగానే ఒకవేళ దేవుని రాజ్యం ఇంకా రాకపోతే మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగ అప్పగిస్తాడు దేవునికి? యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. మనల్ని రాజ్య నివాసులుగా చేయాలంటే అక్కడ ఏముండాలి? రాజ్యం ఉండాలి. తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించాలంటే ఇక్కడ ఏముండాలి? రాజ్యం ఉండాలి. మీరు ఆలోచన చేయండి నా ప్రియమైన సహోదరులారా. దేవుని రాజ్యము ఈ లోకంలో స్థాపించబడింది. దేవుని రాజ్యము ఈ లోకంలో ప్రారంభించబడింది. ఆ రాజ్యమే క్రీస్తు సంఘము. ఇప్పుడు దేవుని రాజ్యములో ఉన్నటువంటి వారు ఏ రాజ్యానికి అర్హులు? పరలోక రాజ్యముల యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. అంటే క్రీస్తు సంఘములో ఉన్నవారు దేనికి అర్హులు? పరలోక జీవితానికి అర్హులు. క్రీస్తు సంఘములో ఉండి యథార్థమైన జీవితము, యథార్థమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి జీవితాన్ని గడిపితే పరలోకం చేరేటువంటి భాగ్యాన్ని దేవుడు క్రీస్తు ద్వారా, ఆయన సంఘము ద్వారా, ఆయన రక్తము ద్వారా మనకిస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడో మీరు ఆలోచించేయండి. నా ప్రియమైన సహోదరులారా, మీరు వెళ్ళే స్థానిక సంఘాల్లో పరలోక ప్రార్థన మీరు చేస్తున్నారంటే అంటే మీరు ఇంకా రాజ్యంలోనికి రాలేదని అర్థం. అని అంటే మీరు క్రీస్తు సంబంధులు కాదని అర్థం. మీరే చెప్తున్నారు. రాజ్యం రాలేదంటే మీరు ఎవరి రాజ్యంలో లేరు? క్రీస్తు రాజ్యంలో లేరు. క్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేయండి అని చెప్పాడు. అదే ప్రభువు మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాడు? దేవుని రాజ్యము బలముతో వచ్చే వరకు మీరు చనిపోరని చెప్పాడు. అంటే అపోస్తులు చనిపోయారంటే భూమి మీదకి ఏం వచ్చి ఉండాలి? రాజ్యం వచ్చి ఉండాలి. ఆ రాజ్యం ఎప్పుడు వచ్చిందని మనం చదివాం? అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం పెంతుకోస్తు పండుగ దినమున 3000 మందితో దేవుని రాజ్యం ప్రారంభించబడిందని మనం చదివాం. ఆ రాజ్యములో నీకు తండ్రి అయిన దేవుడు మనల్ని ఏం చేస్తాడు? రాజ్య నివాసులుగా చేశాడు. ఆ రాజ్యములో ఉన్న వారిని ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు అప్పగిస్తాడో? అంతము వచ్చే ముందుగా ఆయన తండ్రి అయిన దేవునికి తన రాజ్యమును అప్పగించును. మీరు అర్థం చేసుకోండి. రాజ్య నివాసులుగా చేసాను అని అంటే భూమి మీద ఏముండాలి? రాజ్యం ఉండాలి. రాజ్యమును అప్పగించును అని అంటే ఏముండాలి? భూమి మీద రాజ్యం ఉండాలి. ఆ రాజ్యమే క్రీస్తు సంఘము. ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని ధారపోసి తాను సంపాదించినటువంటి సంఘమే దేవుని యొక్క రాజ్యము. వారు దేవుని పరిపాలన ఉన్నారో వారు ప్రభువుని తమ స్వరక్షకుడిగా అంగీకరించారు. వారు దేవుని కుమారులై ఉన్నారని దేవుని గ్రంథం మనతో మాట్లాడుతుంది. ఒకసారి ఒక మాటను చదువుదాం. ఒకసారి యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం 12వ వచనాన్ని చదివి ఈ పాఠాన్ని మనం ముగించే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. తన్ను ఎందరు అంగీకరించరో, ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు అని. ఏమని అంగీకరించాలి?
ప్రభువు అని అంగీకరించాలి. ఒకవేళ నీవు యేసు ప్రభువుని ప్రభువు అని అంగీకరిస్తే ఆయనకి ఏముంటుందని అర్థం? ఆయన ప్రభువు అయితే ఆయనకి ఏముండాలి? రాజ్యం ఉండాలి. ఆయనకి రాజ్యం అంటే నువ్వు ఎందులో ఉండాలి? ఆయన రాజ్యంలో ఉండాలి. అబ్బా, ఎంత తేట తెల్లనగా ఉందండి లింకు. మీరు లింక్ గమనించాలి. చాలామంది ప్రభువా నన్ను కనికరించు ప్రభువా, ప్రభువా నాకు ఇది కావాలి ప్రభువా, నాకు అది కావాలి ప్రభువా, 10 సార్లు 100 సార్లు ప్రభువా ప్రభువా అని పిలుస్తారు తప్ప ఆయనకి రాజ్యం ఉన్నదన్న సంగతి మీకు తెలియకపోతే ప్రమాదంలో ఉన్నారు మీరు ప్రమాదంలో ఉన్నారు. మీరు గమనించుకోండి. మీరు ప్రభువా ప్రభు అని దీర్ఘకాలపు ప్రార్థనలు చేసి, ఆన్లైన్ ప్రార్థనలు చేసి, ఉపవాస ప్రార్థనలు చేసి, స్త్రీల సమాజంలో ఉండి, యవనస్తుల సమాజంలో ఉండి, ఇన్ని రకాలైనటువంటి బాధలు పడుతున్నటువంటి మీరు ఆయన ప్రభు అయితే ఆయనకి రాజ్యం ఉంటుందనే విషయం అర్థం అవ్వకపోతే మీరు ప్రమాదంలో ఉన్నారని గ్రంథాన్ని చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది గ్రంథం. ఆయన ప్రభు అయితే ఆయనకి ఏమి ఉండాలి? ఆయనకి రాజ్యం ఉండాలి. ఆయనకి రాజ్యం ఉంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ఆయన రాజ్యంలో ఉండాలి. ఎందుకు? నీకు రక్షణ ఇచ్చేది ఎవరో? ఆయనే. ఎందుకు నిన్ను పరలోకం చేర్చేది ఎవరో? ఆయనే. ఎందుకు నీకు పరలోకంలో దేవుని ఎదుట నిన్ను చేర్చగలిగింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. అందుకనే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి అయిన దేవుని యొద్దకు ఎవ్వడో ప్రభువా నేను అంగీసుకున్నాను ప్రభువా, నా చేతిలో 50 మంది సేవకులు ఉన్నారు ప్రభా, నేను నెల వాళ్ళకి జీతాలు ఇచ్చాను ప్రభా, నేను నెత్తి మీద చేతులు ఎత్తే వీళ్ళ రోగాలు పోయినాయి ప్రభా, నేను ఇల్లు కట్టుకుంటావని నేను ప్రవచించగానే వాగ్దానం చేయగానే వీళ్ళు సంవత్సరంలోకి ఇల్లు కట్టుకున్నారు. ఈ కహానీలు ఈ కథలు దేవుని దగ్గర పనిచేయవండి. మీరు దేవుని దగ్గర పనిచేవి. నేను స్వస్థతలు చేశాను, నేను అద్భుతాలు చేశాను, నేను దెయ్యాలు వెళ్ళగొట్టాను, నేను కొబ్బరి నూనె రాశాను, ఈ పనిచేయవు దేవుని దగ్గర. ఎందుకు అనంటే దేవుడే చెప్పాడు, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకములో ప్రవేశించును. ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. మీరు అద్భుతాలు చేశాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను అంగి వేసుకున్నాను, నేను మందికి అభిషేకం ఇచ్చాను, నెత్తి మీద కొబ్బరి నూనె వేసాను, ఈ పని చేయవు దేవుని దగ్గర. ఈ కహానీలు దేవుడు ఎండ అసలు అక్రమము చేయువారులారా నేను మిమ్మల్ని ఎన్నడూ అంటే నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, మీరు ఎవరో నాకు తెలియదు. అసలు ఎంత ప్రమాదం మీరు ఆలోచన చేస్తున్నారా? ఎంత డేంజర్ జోన్లో ఉన్నారో మీకు అర్థమవుతుందా? బోధకులైనటువంటి మీరు మీ విశ్వాసాన్ని మీరు ఎక్కడికి నడిపిస్తున్నారో? ఏ భక్తిలో నడిపిస్తున్నారో? సత్యవాక్యంలో నడిపిస్తున్నారా? దేవుని మాట పట్టినే వారిని విశ్వాసంలో నడిపిస్తున్నారా అని అంటే మీరు ఆలోచన చేసుకోండి. నా ప్రియమైన సేవకులారా, నా ప్రియమైన సహోదరులారా, అక్రమము చేయువారులారా అనే పదం వాడాడంటే దేవుడు ఏం పెట్టి ఉండాలి? క్రమం పెట్టి ఉండాలి. మనం అక్రమం చేస్తున్నామంటే దేవుడు ఏం పెట్టాడు? అక్కడ క్రమం పెట్టాడు. మీరు ఆలోచన చేయండి. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ తన నామమందు విశ్వాసముంచి వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. ఎవరి నామం అంగీకరిస్తే మనం దేవుని పిల్లలమవుతాం? క్రీస్తు నామాన్ని అంగీకరిస్తే. అంటే క్రీస్తు ఏమై ఉన్నాడో? ప్రభువై ఉన్నాడు. ఆయన ప్రభువై ఉంటే ఆయనకి ఏముండాలి? రాజ్యం ఉండాలి. ఆయన ప్రభు అని పిలుస్తున్నటువంటి నీనోరే ఆయనకి రాజ్యం లేదని చెప్తున్నారు. నీ రాజ్యం వచ్చును గాక ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన రాజ్యం ఆల్రెడీ భూమి మీద ఉంది. ఆయన రాజ్యాన్ని ఆయన స్థాపించాడు. ఆయన రాజ్యము ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు. ఆ రాజ్యములో నీవు ఉన్నావా లేదా? ఆ రాజ్య నివాసిగా నువ్వు చేయబడ్డావా లేదా? నువ్వు ఆలోచించేయి నా ప్రియమైన సహోదరులారా. కాబట్టి ఈ పాఠం ద్వారా నేను మీకు తెలియపరచాలనుకునే విషయం ఏంటంటే దేవుడు యేసుక్రీస్తుని ప్రభువుగా నియమించాడు. యేసు ప్రభు అయితే ఆయనకు రాజ్యం ఉంది. ఆ రాజ్యమే క్రీస్తు సంఘము. ఆ సంఘంలో నువ్వు ప్రవేశించవా? ఆయన రాజ్య నివాసిగా చేయబడ్డావా? ఆయన రాజ్య నివాసులుగా నువ్వు చేయబడితే ఆ రాజ్యమును క్రీస్తు ప్రభు క్షేమంగా తీసుకెళ్ళి పరలోకంలో దేవునికి అప్పగించును అని మన గ్రంథంలో మనం చదువుతున్నాం. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, మీరు చేసే పరలోక ప్రార్థన న్యాయసమ్మతమైనదో కాదో, న్యాయయుక్తమైనదో కాదో, మీరు అజ్ఞానంతో చేస్తున్నారో, తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో, మీరు గ్రంథాన్ని పరిశీలన చేసి ఒకవేళ ఇదే అంశం మీద మీరు అనేక విషయాలు మీరు నేర్చుకొని కోరినట్లయితే మీరు తెలియపరచండి. మా నెంబర్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మీరు ఫోన్ చేయండి. మేమే మీ స్వయంగా మీ గృహాల యొద్దకు వచ్చి దేవుని గ్రంథాన్ని స్పష్టంగా ఉన్నట్లుగా మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాం. సత్యాన్ని తెలుసుకోండి, దేవుని మనస్సుని ఎరగండి. దేవునికి వ్యతిరేకంగా మనం భక్తి చేసామనంటే ఆ భక్తి వ్యర్థమైనటువంటి భక్తి అయిపోతుంది. మన జీవితం కోల్పోయిన తర్వాత, మన జీవిత ఆయుష్కాలం అయిపోయిన తర్వాత మనం వాస్తవాలు తెలుసుకుందామన్న సమయం ఉండదు. కాబట్టి నేడు అనబడే సమయం మన జీవితాల్లో ఉండగానే ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలని బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. అట్టి జ్ఞానాన్ని దేవుడు మనకి ఇవ్వాలని దేవుని హృదయపూర్వకంగా వేడుకుంటూ ఓపికగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ముగిస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.